హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ వన్ ఫిల్మ్ అప్డేషన్ ఫ్రెండ్స్. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ లేటెస్ట్గా వచ్చిన యూస్ఫుల్ అప్డేట్స్ అయితే తీసుకుని వచ్చాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాంటి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం అంతా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం వీడియో. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ నా పేరు శివ 2, డైరెక్టర్ పా రంజిత్, స్టారింగ్ కార్తీ అండ్ కేతరినా ప్లేయింగ్ ఇన్ లీడ్ రోల్స్. ఫ్రెండ్స్ ఈ మూవీని వచ్చేసి January 13th ఆంధ్ర అండ్ తెలంగాణ థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 2లో మానాడు. ఈ మూవీ వచ్చేసి మనకి రీమేక్ వర్షన్లో వస్తున్న విషయం మనకు తెలిసిందే. బట్ మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో ఈ మూవీ రీమేక్ రైట్స్ వచ్చేసి గీతా ఆర్ట్స్ వారి దగ్గర అయితే ఉన్నట్టు చెప్పాను. సో గీతా ఆర్ట్స్ వారి నుంచి సురేష్ ప్రొడక్షన్ వారైతే బ్యాక్ చేసుకున్నారు రీసెంట్గానే. సో ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి మనకి రీమేక్లో వచ్చేసి త్వరలో అయితే రాబోతుంది. త్వరలో అంటే చెప్పాలంటే 2024లో అయితే రావచ్చు మన తెలుగు హీరోస్తో. సో దీనికి సంబంధించిన అఫీషియల్ కాస్ట్ అండ్ క్రూ రివీల్ వెరీ సూన్. మీరు ఇంకా మానాడు మూవీని డబ్బుడ్ వర్షన్స్లో చూడకపోతే మనకి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉంది. డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే రిలీజ్ చేశారు డబ్బుడ్ వర్షన్స్ని. మీ వాల్యుబుల్ టైం అయితే అస్సలు వేస్ట్ కాదు, వెళ్ళి చూడండి. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ వెంకీ అట్లూరి గారి డైరెక్షన్లో రాబోతున్న బైలింగ్వల్ ఫిలిం సార్, స్టారింగ్ ధనుష్ అండ్ సంయుక్త మీనన్ ప్లేయింగ్ ఇన్ లీడ్ రోల్స్. సో ఫ్రెండ్స్ ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి టుడే అయితే బిగిన్ చేస్తారు. ఈ మూవీలో వచ్చేసి ధనుష్ గారి క్యారెక్టర్ రోల్ వచ్చేసి టీచర్గా అయితే కనపడబోతున్నారు. ఈ మూవీ బ్యానర్ వచ్చేసి సితారా ఎంటర్టైన్మెంట్స్, మూవీ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు అండ్ తమిళ్. నెక్స్ట్ నెంబర్ 4లో రౌడీ బాయ్స్, స్టారింగ్ డెబ్యూట్ ఆశిష్ అండ్ అనుపమ పరమేశ్వరన్ లీడర్లో రాబోతున్న కామెడీ అండ్ యాక్షన్ డ్రామా ఫిలిం. సో ఫ్రెండ్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే లాక్ చేసుకున్నారు. మనకి January 14th ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 5లో బ్రో డాడీ, స్టారింగ్ మోహన్ లాల్ అండ్ పృథ్వీరాజ్ ప్లేయింగ్ ఇన్ లీడ్ రోల్స్. ఫ్రెండ్స్ ఈ మూవీని వచ్చేసి థియేటర్స్ నుంచి స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు January 26th ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. ఫ్రెండ్స్ ఈ మూవీ డబ్బుడ్ వర్షన్స్ గురించి అయితే ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. చెప్పాలంటే మనకి అన్బరీవ్ డబ్బుడ్ వర్షన్స్ కూడా ఎట్ సేమ్ డే అయితే రిలీజ్ చేశారు. చెప్పాలంటే ఈ మూవీ డబ్బుడ్ వర్షన్స్ కూడా ఎట్ సేమ్ డే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 6లో క్లిఫోర్డ్ ద బిగ్ రెడ్ డాగ్, అడ్వెంచర్ అండ్ కామెడీ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీ వచ్చేసి మనకి డిసెంబర్ మంత్లో అయితే ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలు. యాజ్ పర్ లేటెస్ట్ ఇన్ఫో ఏంటంటే ఈ మూవీ ఓటీటీ ప్రీమియర్ గురించి తెలుగు, హిందీ, తమిళ్ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్ వచ్చేసి మనకి బుక్ మై షో స్ట్రీమ్స్లో అండ్ ఆల్సో గూగుల్ ప్లే మూవీస్లో వచ్చేసి డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉండబోతున్నాయి ఈ మంత్ ఎండ్ లోపల. సో డేట్ అయితే ఇంకా లాక్ చేయలేదు. డేట్ గురించి ఇన్ఫర్మేషన్ రాగానే ఐ విల్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 7లో వాలిమై, స్టారింగ్ అజిత్ అండ్ కార్తికేయ ప్లేయింగ్ ఇన్ లీడ్ రోల్స్. సో ఫ్రెండ్స్ ఈ మూవీని కూడా అఫీషియల్గా మూవీ మేకర్స్ వచ్చేసి పోస్ట్ పాండ్ అయితే చేశారు. ఈ మూవీ వచ్చేసి మనకి January 13th వచ్చేసి ఇండియన్ థియేటర్స్ అయితే రావడం లేదు, తమిళ్, తెలుగు అండ్ హిందీ ఆడియోస్లో. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి నెట్ఫ్లిక్స్ వారు వచ్చేసి ఈ మూవీని డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇచ్చేవని 350 CR వరకు అయితే ఆఫర్ చేశారు. బట్ ఈ మూవీ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ గారు వచ్చేసి ఆ ఆఫర్ని రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 8లో ఉన్న మూవీ సామాన్యుడు, స్టారింగ్ విశాల్ అండ్ డింపుల్ హాయతి ప్లేయింగ్ ఇన్ లీడ్ రోల్స్. సో ఫ్రెండ్స్ ఈ మూవీ కూడా మనకి సంక్రాంతి వీక్లో అయితే రిలీజ్ చేయట్లేదు January 14th. మళ్ళీ ఈ మూవీ టీం వచ్చేసి ప్రీవియస్లీ ఏ డేట్ అయితే ఉన్నిందో అదే డేట్కి వచ్చేసి లాక్ అయితే చేసుకున్నారు January 26th ఇన్ ఇండియన్ థియేటర్స్, తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 9లో గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద రాబోతున్న మరొక న్యూ ప్రాజెక్ట్, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. మూవీ టైటిల్ వచ్చేసి వినరో భాగ్యము విష్ణు కథ, స్టారింగ్ కిరణ్ అబ్బవరం అండ్ కశ్మీర పరదేశీ ప్లేయింగ్ ఇన్ లీడ్ రోల్స్. మూవీ డైరెక్టర్ వచ్చేసి డెబ్యూట్ కిషోర్ అబ్బూరు. నెక్స్ట్ నెంబర్ 10లో సుధీర్ వర్మ గారి డైరెక్షన్లో రాబోతున్న అప్కమింగ్ న్యూ ఫిలిం, స్టారింగ్ రవితేజ. సో ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి యాజ్ పర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ మూవీలో వచ్చేసి రవితేజ గారి క్యారెక్టర్ రోల్ వచ్చేసి లాయర్ రోల్ అయితే కనబడబోతున్నారు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మనకి జాంబీ రెడ్డి మూవీలో కనబడిన యాక్ట్రెస్ దాక్ష నాగర్ గారు వచ్చేసి ఈ మూవీలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ విలన్ రోల్ అయితే కనబడబోతున్నారు. అండ్ నెక్స్ట్ నెంబర్ 11లో బిగ్ బాస్ తెలుగు ఓటీటీ. సో దీని గురించి మీ అందరూ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. తెలియని వారు ఎవరైనా ఉంటే మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసి బిగ్ బాస్ ఓటీటీ అనేది హిందీ వారైతే లాంచ్ అయితే చేశారు. దీనికి హోస్ట్ వచ్చేసి కరణ్ జోహర్. ఇది ఎలా ఉంటుందంటే మనకి 24/7 అయితే లైవ్ అయితే ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది. సేమ్ మన ముందుకు డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు బిగ్ బాస్ తెలుగు ఓటీటీ అనేది తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ షార్ట్లీ. చెప్పాలంటే ఇంకా హోస్ట్ అండ్ కంటెస్టెంట్స్ని అయితే ఇంకా ఫైనలైజ్ చేయలేదు. బిగ్ బాస్ టీం వచ్చేసి వాళ్ళతో కాంటాక్ట్ అయితే అవుతున్నారు. ఎప్పుడైతే ఓకే అంటారో సో వాళ్ళైతే మన ముందుకైతే వస్తారు. మనకి 24/7 వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే లైవ్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ లాంచ్ వచ్చేసి మనకి Feb 2022లో అయితే ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 12లో ద గ్రే మ్యాన్, స్టారింగ్ ధనుష్,
క్రిస్ ఎవన్స్ అండ్ ర్యాన్ గోస్లింగ్ లాంటి బిగ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ అయితే ఈ మూవీలో మనకి లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి యాజ్ పర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఈ మూవీని జూలై 2022లో ఆన్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ అయితే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 13లో ఉన్న మూవీ ధనుష్ అప్కమింగ్ న్యూ ఫిలిం మారన్. సో ఫ్రెండ్స్, ఈ మూవీని వచ్చేసి మనకి జనవరి 2022లో అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే రిలీజ్ చేయట్లేదు. మూవీ టీమ్ వచ్చేసి ఫెబ్ 2022లో అయితే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన ఆఫీషియల్ డేట్ రాగానే ఐ విల్ అప్డేట్. దట్స్ ఇట్ ఫర్ వీడియో గాయ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వకుండా ఉంటే మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.